ప్రతిసారి ప్రభాస్ గురించి నెగిటివ్ గానే చెప్పుకుంటూ వచ్చారు వేణుస్వామి. ప్రభాస్ జాతకం బాగోలేదని, ఎలాంటి సినిమాల్లో నటించినా ఫ్లాప్ అవుతుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా మరోసారి ప్రభాస్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు వేణుస్వామి. ప్రభాస్ జాతకంలో లోపాలున్నాయంటూ ఫ్యాన్స్ భయపడేలా ఆధారాలతో సహా బయటపెట్టాడు. సినిమాలతో పాటు పర్సనల్ లైఫ్ లో ఇబ్బందులు వస్తాయని చెప్పారు. అలాగే డార్లింగ్ ఆరోగ్యం పైన కూడా కామెంట్స్ చేశారు. తన పాత వీడియోలు చూడండి, ఆదిపురుష్ ఫ్లాప్ అని చెప్పినట్టే జరిగిందన్నారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయమైన చాలా తక్కువ సమయంలోనే టాలీవుడ్ లో టాప్ స్టార్ గా ఎదిగాడు డార్లింగ్. తెలుగులో తక్కువ సినిమాలు చేసిన అతడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి తర్వాత నుంచి పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఇక అప్పటి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. వరుసగా భారీ సినిమాలు చేస్తూ దేశవ్యాప్తంగా సత్తా చాటుతున్నాడు. బాహుబలి సిరీస్ తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా చేంజ్ అయింది. దీని తర్వాత అతడి ప్రయాణం ఆశించిన రీతిలో సక్సెస్ఫుల్ గా సాగడం లేదు. దీనికి కారణం అతడు నటించిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుషు వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యాయి. అయినప్పటికీ వరుస ఆఫర్లతో ప్రభాస్ ఫుల్ బిజీగా మారిపోయాడు. ఎన్నో సినిమాలు చేసినా సక్సెస్ ను సొంతం చేసుకోలేకపోయిన రెబల్ స్టార్ గతేడాది సలార్ సీజ్ ఫైర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వైల్డ్ యాక్షన్ తో రూపొందించిన ఈ సినిమాకు మాత్రం భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా కలెక్షన్ల సునామీ సృష్టించింది. తద్వారా ప్రభాస్ కు చాలా కాలం తర్వాత కమర్షియల్ సక్సెస్ ను ఈ సినిమా అందించిందని చెప్పవచ్చు. ప్రభాస్ సినిమాల విషయంలో తాను చెప్పినట్లే జరిగిందన్నారు వేణుస్వామి. ప్రభాస్ జాతకం అస్సలు ఏమాత్రం బాగోలేదు అంటూ స్పష్టం చేశారు. దీంతో వేణుస్వామి కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. దీనిపై ప్రభాస్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేణుస్వామి వ్యాఖ్యలపై ప్రభాస్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో వేణుస్వామి, ప్రభాస్ అభిమానుల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది.